ఒక ఊరిలో రాఘవయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతని కొడుకు రాహుల్ చాలా తెలివైనవాడు. ఒకసారి రాఘవయ్యకి ఒంట్లో బాగాలేదు. బాబు, పొలంలో నాట్లు వేయాల్సిన సమయం వచ్చింది. మరి నేను లెగవలేకపోతున్నాను. నువ్వు వెళ్ళి కొంచెం నాట్లు వేసి వస్తావా? అలాగే నాన్నగారు, మీరు ఎలా చెప్తే అలాగే. రాహుల్ పొలంలోకి వెళ్ళి కూర్చున్నాడు. తను ఒక్కడే ఆ పని ఎలా చేస్తానా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ పొలం చాలా పెద్దది. ఇప్పుడు ఎలా ఇదంతా దున్నుతాను? రాహుల్ అలా ఆలోచిస్తూ ఉండగానే చెట్టు వెనకాల ఇద్దరు మనుషులు మాట్లాడుకోవటం విన్నాడు. ఈ ఊరిలో రాఘవయ్య గారి దగ్గర చాలా డబ్బు ఉందని విన్నాను. వాళ్ళ ఇంటిలో దొంగతనం చెయ్యాలి, చాలా డబ్బులు దొరుకుతాయి మనకి. అవును, నేను కూడా అదే విన్నాను. అంకుల్, మీరు రాఘవయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నారా? నేను రాఘవయ్య గారి కొడుకునే, కానీ మా ఇంట్లో ఏమీ లేదు. నాన్నగారు చెప్పారు, మొత్తం డబ్బంతా ఇదే పొలంలో దాచామని చెప్పారు. మీరు నాకు ఆ ఖజానా వెతకడంలో సహాయం చేస్తారా? తప్పకుండా. వాళ్ళు రోజంతా రాహుల్తో కలిసి పొలంలో తవ్వుతూ ఉండిపోయారు. కానీ ఏమీ దొరకలేదు. అంకుల్, మీరు పనిచేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోతాడు. అరే, మనం పొలం మొత్తం తవ్వేశాము, కానీ ఇక్కడ ఏమీ లేదు. ఆ పిల్లవాడు మనల్ని పిచ్చివాళ్ళని చేసి వెళ్ళిపోయాడు. పద, వాళ్ళ ఇంటికి వెళ్దాము. రాఘవయ్య గారు, మీ గురించి మేము చాలా విన్నాము. చాలా దయగల వాళ్ళని. మమ్మల్ని ఇక్కడ ఒక రాత్రి ఉండటానికి అనుమతి ఇస్తారా? రేపు పొద్దున్నే ఇక్కడి నుండి వెళ్ళిపోతాము. కానీ మీరెవరో నాకు తెలియదు. మీకు మేము తెలియదు, కానీ మీరు మాకు తెలుసు. ఒక్క రాత్రికే కదా. ఇంతలో రాహుల్ అక్కడికి వచ్చాడు. నాన్నగారు, నా మాట వినండి. వీళ్ళని ఇక్కడే ఉండనిద్దాం. మనం ధనం మొత్తం మన గేటుకి ఎడమవైపు కదా ఉంది. వీళ్ళు ఇంట్లో కదా ఉంటారు. ఏమీ నష్టం ఉండదు. ఇద్దరు దొంగలు ఆ మాటలు విన్నారు. ఇంకా రాత్రి అంతా గేటు దగ్గర తవ్వుతూ ఉండిపోయారు. అప్పుడు ఒక పోలీసు వాళ్లను చూసి జైల్లో బంధించాడు. నీతి: మన తెలివితేటలతో మనం ఎవరినైనా ఓడించవచ్చు.